జగిత్యాలలో దారుణం చోటు చేసుకుని ఆస్తి తగాలతో చెందిన మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్తి తీసుకోవద్దు ఏదున్నా ఆయనకే కావాలంతే. ఇప్పుడు ఆయన ఫ్యూచర్ కూడా ఉండాలి కదా, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మా ఆస్తి మాకు కావాలంటే ఆయనకి. వాళ్ళ తండ్రి కూడా బాగా కష్టపడ్డాడు. వాళ్ళ అమ్మ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసు. ఆమె తిని తినకు బాబు వాళ్ళ నాన్న ఎంపీ చంద్రలేదు. అయితే గత నుంచి ఎప్పుడు కూడా ఆమె ఆ బాబును చూసుకోవడం చేసులేదు. అయితే ఇవాళ వాళ్ళ అమ్మ కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఆ చనిపోతే వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, ఆ బాబుకు న్యాయం జరగాలని చెప్పని మేము సంఘం మొత్తం మంది వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. చెప్తే మేము ఆయనకు డబ్బులు ఆయనకు బాబుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళ నాన్నమ్మ చెప్తుండేది. వాళ్ళ బిడ్డలకి ఇస్తా అని చెప్పని అంటుంది. అందుకని చెప్పి మేము ఖండించి సంఘం మొత్తం ఏకమై మేము ఇక్కడ ఉన్నాం. కాకపోతే ఇక్కడే పెడతాం, ఏది న్యాయం జరగకపోతే, బాబుకు న్యాయం జరగకపోతే ఇక్కడనే పెట్టేస్తాం. లేదా ఏదే విధిగా పెద్ద మనుషులు చెప్పినట్టు మేము వింటాం అని చెప్పంటే ఏదే విధిగా కార్యక్రమం చేస్తాం. కష్టపడేదంతా ఆ బాబు కోసమే. తల్లి లేదు, తండ్రి లేదు. మేమందరం కొట్లాడేది, మా సంఘం పెద్ద మనుషులు మేమందరం వాడకట్టు మనుషులం అందరం కొట్లాడేది కూడా ఆ బాబుకు న్యాయం కావాలి. ఇంట్లోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా ఆడబిడ్డలకు సంబంధం లేదు. ఇల్లు మొత్తం ఆ బాబుకే రావాలి. వాళ్ళను ఒక ఇంటికి ఇచ్చినాం, వాళ్ళకు ఇంట్లోకెళ్ళి రూపాయి అవసరం లేదు. వాళ్ళు ప్రేమ చూసుకుంటే ఇంత చీరరాయిగా పెడతాడు పిల్లగాడు, కానీ ఎవరైనా పెరిగినప్పటికీ ఇప్పుడు ఆయనకే లేదు. కాదమ్మా, ఇప్పుడు ఇక్కడనే పూడి పెడతా అంటారు కదా, అతనికి బాబుకు న్యాయం జరగకపోతే ఇక్కడనే పొందబెడతాం, లేదంటే తీసుకపోతాం. మేము న్యాయం ఇక్కడ రాసి మనాల మాకు ఆస్తికి ఏం సంబంధం లేదని ఇక్కడ ఆడబిడ్డలు కాయదని రాసిస్తే ఆనందంగా తీసుకుపోయి చేస్తాం. మనుషులందరూ చేసి